పెద్ద అంబర్పేట్లోని సత్యం టెక్నో స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దండెం రామ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు మరియు తోరణాలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు సంప్రదాయ దుస్తులైన లంగా, ఓణి, ధోవతి, కుర్తాలలో మెరిసిపోయారు. విద్యార్థులు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కొందరు విద్యార్థులు హరిదాసులుగా, గంగిరెద్దుల వారుగా వేషధారణ చేసి పండుగ విశిష్టతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా చక్కటి రంగురంగుల ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళలకు ముఖ్య అతిథులతో కలిసి చైర్మన్ గుజ్జ సత్యం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా దానిలో భాగంగానే సత్యం టెక్నో స్కూల్ ప్రతి సంవత్సరం అన్ని రకాల పండుగలను సెలబ్రేట్ చేస్తుంటాం. ఈ ప్రాంగణంలో సత్యం టెక్నో స్కూల్ ప్రాంగణంలో దానిలో భాగంగానే ఈరోజు సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 50కి పైగా మహిళలు ఇక్కడికి వచ్చి రకరకాల ముగ్గులతోటి అద్భుతంగా సామాజిక సందేశాలను ఇచ్చే విధంగా మంచి ముగ్గులతోటి ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి అన్న గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి అన్న గారు, స్థానిక నియోజకవర్గ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు దండెం రామరెడ్డి అన్న గారు, అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం పండగలు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే పిల్లలకు పండగల విశిష్టత, వాటి గుర్తింపు, ఆ పండగలను జరుపుకునే విధానాన్ని మనం ఈ తరానికి ఇప్పుడు పిల్లలకు నేర్పించి మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన మహిళామణులకు, మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, విద్యార్థులందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా అందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సత్యం టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో రంగుల పోటీ, సంక్రాంతి ముగ్గుల పోటీ రంగురంగులుగా చాలా కలర్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకరికి మించి ఒకరు ముగ్గులు వేశారు. నిజానికి వాటిలో సెలెక్ట్ చేయడం 1, 2, 3 అంటే కొంచెం కష్టమైన పని. అందరి ముగ్గులు బాగా ఉన్నాయి, అయినా కూడా 1, 2, 3 సెలెక్ట్ చేయాల్సిన సందర్భం కాబట్టి ఫస్ట్, సెకండ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ అందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సత్యం టెక్నో స్కూల్ ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు చాలా ఘనంగా నిర్వహించినారు. ముఖ్యంగా ఈ హిందూ పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. ప్రకృతిని ఎలా ప్రేమించాలి, ప్రకృతిని ఎలా కాపాడాలి, ప్రకృతిని మానవాళికి ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా తరతరాలుగా మనకు వస్తున్న సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు అనేది ఎలా అయితే ముందు కాపాడాలి, అలాగే ముందు తరాలకి అందించాలనే ఒక భావంతో ఈ పండుగలు జరుపుకుంటున్నాము. పండుగలు జరుపుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు సంతోషం సగం బలం అంటారు. అంటే మనుషులు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ పండుగలను జరుపుకుంటాం, బంధుమిత్రులతో అందరూ జరుపుకోవడానికి. అలాంటి సంప్రదాయాలను అన్నింటినీ కూడా పిల్లలకు ఎలా నేర్పించాలనే కాన్సెప్ట్లో ఇంత ఘనంగా నిర్వహించిన సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ సత్యం గారికి, అరవింద్ గారికి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి, ఇందులో పాల్గొన్న విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.